హాయ్ మామాస్, ఈరోజు వీడియోలో మీకు OB46లో రాబోతున్న టోటల్ చేంజెస్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఆల్ అప్డేట్స్ అన్నమాట. కానీ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం వేరే లెవెల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మాత్రం. ఈ రోజు కొన్ని అప్డేట్స్ చెప్పుకుందాం, అలానే పార్ట్ 2లో ఇంకొన్ని అప్డేట్స్ అయితే చెప్పుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఏం చేయాలో అర్థమైంది కదా, లైక్ చేసేయండి మామ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పనిలోని పని బెల్ ఐకాన్ కూడా ఆలో పెట్టుకుంటే మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ అయితే పోదాం గైస్. అప్డేట్ నెంబర్ 1 గైస్, ఫస్ట్ అప్డేట్ లో చూసుకుంటే కొత్తగా న్యూ గన్ అయితే రాబోతుంది OB46 లో. ఎప్పుడైతే మనకి సెప్టెంబర్ 4th అప్డేట్ వస్తుందో అప్పుడు M590 అని చెప్పి ఒక గన్ అయితే వస్తుంది. ఇది షార్ట్ గన్. ఈ గన్ గురించి చూసుకుంటే ఒక బుల్లెట్ మాత్రమే ఫైర్ చేయడానికి అయితే ఉంటుంది. అలానే దీని రీలోడ్ స్పీడ్ మాత్రం చాలా స్పీడ్ గా ఉంటుంది. స్ప్లిట్ సెకండ్స్ లో ఇంకా రీలోడ్ అయితే అయిపోతుంది. సో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ గన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటన్న దాని గురించి. సో ఇంకా ఈ M590 గన్ చాలా బాగుంటుంది. ఇంకా ఇది కొంచెం మీడియం రేంజ్ లో కూడా వర్క్ అవుతుంది. కాకపోయినా కొంచెం మిడిల్ రేంజ్ లో అయినా సో చాలా బాగా వర్క్ అవుతుంది. అప్డేట్ నెంబర్ 2 MVP హైలైట్స్ గైస్. కొత్తగా ఇంకా CS ఎప్పుడైతే మనం ఆడతామో OB46 లో ఇంకా అప్పుడు వచ్చేసి ఫస్ట్ రౌండ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం హైయెస్ట్ కిల్స్ కొడతామో నేమ్ వస్తుంది కదా MVP ప్లేయర్, ఆ సెకండ్ రౌండ్ నుంచి మనకు మన తల పైన MVP సింబల్ అయితే కనిపిస్తుంది గోల్డెన్ కలర్ లో. ఇంకా మన మీద డిస్కో లైట్లు కూడా కొడుతుంటాయి, ఎందుకంటే మనం MVP కొట్టాం కాబట్టి కొంచెం వాల్యుబుల్ ప్లేయర్ లెక్క అయితే చూపిస్తుంది. అప్డేట్ నెంబర్ 3 ఫ్రీజ్డ్ ఎయిర్ డ్రాప్స్ గైస్. కొత్తగా ఇంకా OB46 అప్డేట్ లో న్యూ ఎయిర్ డ్రాప్స్ అయితే రాబోతున్నాయి. అంటే ఆల్రెడీ ఉన్న ఎయిర్ డ్రాప్సే, కాకపోతే ఇది కొంచెం వెరైటీగా వర్క్ అవుతుంది. ఇప్పుడు BR ర్యాంక్డ్ లో ఇప్పుడు గేమ్ ఆడామనుకోండి లాంగ్ మ్యాప్ లో, ఇంకా అక్కడ ఎయిర్ డ్రాప్ దగ్గరికి వెళ్ళామనుకోండి డైరెక్ట్ గా లూట్ చేసుకోవడానికి అయితే ఉండదు. అది మంచుతో ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఆ ఎయిర్ డ్రాప్ అయితే ఓపెన్ అయితే కాదు. మనం ఎప్పుడైతే గన్ తో గానీ ఆర్ మన ఫిస్ట్ తో గానీ ఎప్పుడైతే కొడతామో ఆ ఐస్ బ్రేక్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఎయిర్ డ్రాప్ లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇంకా అవి బయటకు అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా ఇంకా మనం లూట్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్ గా. అలానే సేమ్ టు సేమ్ అప్డేట్ ఇంకా క్లాస్ స్క్వాడ్ కూడా వర్తిస్తుంది. CS లో కూడా సేమ్ ఎయిర్ డ్రాప్స్ అయితే కనిపిస్తాయి. ఇలానే ఎయిర్ డ్రాప్స్ కనిపించేటప్పుడు మనం చేయాల్సింది ఇంకా డైరెక్ట్లీ దాన్ని గన్ తో పేల్ చేస్తే ఎయిర్ డ్రాప్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది. అప్డేట్ నెంబర్ 4 టోర్నిడో ఫ్లాష్ గైస్. ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ అప్డేట్ లో టోర్నిడో అని చెప్పి కొత్తగా రాబోతున్నాయని చెప్పి. ఇది ఎలా ఉండబోతుందంటే ఎప్పుడైతే మనం లాంగ్ మ్యాప్ లో అది కూడా గన్ లేకుండా మీలీ వెపన్ పట్టుకుంటాము, అంటే కటానా గానీ పరాంగ్ గానీ సైడ్ స్కిన్ గానీ అలాంటివి, మనం గన్న పట్టుకుంటే స్కోప్ చూపిస్తుంది కదా, అదే ప్లేస్ లో ఇంకా మీలీ వెపన్ పట్టుకున్నాం అనుకోండి కటానా లాంటిది, అక్కడ వేరే సింబల్ అయితే చూపిస్తుంది. ఆ బటన్ మీద ఎప్పుడు లాంగ్ ప్రెస్ చేయాలంటే ఎదురుగా ఎవరైనా దగ్గరలో ఎనిమి ఉండేటప్పుడు డైరెక్ట్ గా దాన్ని లాంగ్ ప్రెస్ చేసామనుకోండి డైరెక్ట్ గా ఫ్లాష్ సెకండ్స్ లో ఇంకా డైరెక్ట్ ఎనిమి దగ్గరికి వెళ్ళి స్ప్లిట్ సెకండ్ లో మనం వెళ్ళడం ఇంకా కటానాతో కొట్టేయడం కూడా అయిపోతుంది. ఈ విధంగా ఎనిమికి చాలా స్పీడ్ గా మనం డ్యామేజ్ కొట్టేయచ్చు కటానాతో గానీ పరాంగ్ తో గానీ. అప్డేట్ నెంబర్ 5 గైస్, ఇంకా కొత్తగా చూసుకుంటే మినీ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్ టోటల్ గా కొన్ని చేంజెస్ అయితే చేశారు. అంటే ఎలా అంటే అది ఓల్డ్ లెక్క అయితే మనకి కనిపిస్తుంది. మినీ మ్యాప్ వచ్చి మనకి చాలా విధాలుగా ఓల్డ్ మెమరీస్ అయితే గుర్తు చేస్తుంది. మొత్తానికి టోటల్ గా ఓల్డ్ థీమ్ లోకి అయితే చేంజ్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఓల్డ్ మ్యాప్ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. మొత్తం కొంచెం బ్లాక్ కలర్ లో కొంచెం బ్రౌన్ కలర్ లో ఆ విధంగా. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది కానీ ఓల్డ్ లో మాత్రం ఇంకా బాగుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఏదైనా. అప్డేట్ నెంబర్ 6 గైస్, కొత్తగా ఇంకా హాలోవిన్ థీమ్ లో గ్రేవ్యార్డ్ లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో డిజైన్ చేశాడు, డెకరేట్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే ఫుల్ గా వచ్చేసి మనకి కలర్ఫుల్ గా ఫ్లవర్స్ తో లైటింగ్ తో అండ్ చాలా మంచి టాయ్స్ తో అయితే చాలా బాగా డిజైన్ చేసింది. ఇక్కడ టాప్ సైడ్ మనకు పెద్ద బెలూన్ టాయ్ అయితే ఉంటుంది. మన హోటల్స్ దగ్గర రండి రండి అని చెప్పి పిలుస్తుంటది కదా అలాంటిది. ఇంకా మొత్తం గ్రేవ్యార్డ్ వచ్చి హాలోవిన్ థీమ్ లో చాలా బాగా డెకరేషన్ అయింది. నాకైతే పర్సనల్ గా చాలా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది, చాలా బాగుంది నాకైతే మాత్రం. అప్డేట్ నెంబర్ 7 గైస్, కొన్ని ప్లేసెస్ లో అది కూడా లాంగ్ మ్యాప్ లో కొత్తగా బుయాక్ రిలేటెడ్ కొన్ని మెమోరియల్ స్టేజెస్ అయితే యాడ్ చేశాడు. కొన్ని స్టేజెస్ అయితే ఉన్నాయి. పర్టికులర్ గా అది చూసుకుంటే ఎందుకు తెచ్చాడంటే ఫ్యూచర్ లో బుయాక్ రిలేటెడ్ కొన్ని ఈవెంట్స్ అయితే వస్తాయి, బుయా 2024 అని చెప్పి. అందుకే అది కొత్తగా యాడ్ చేశాడు. ఇంకా FFWS కూడా స్టార్ట్ కాబోతుందని చెప్పాను, అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఇంకా ఫ్యూచర్ లో వస్తున్నాయని చెప్పి గుర్తు చేయడానికి ఇలాంటివి అయితే యాడ్ చేశాడు. ఇక్కడ మనం సెల్ఫీలు అవన్నీ తీసుకోవచ్చు. అప్డేట్ నెంబర్ 8 గైస్, ఇక్కడ చూసుకుంటే మన ప్రొఫైల్ సెట్టింగ్స్ చాలా వరకు చేంజ్ అయితే అయిపోయి చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే
ఎప్పుడైతే మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటామో అక్కడ ఫుల్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం మన పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ని మన ఫ్రెండ్స్తో కానీ ఇంకా అందరితో షేర్ చేసుకోవచ్చు ప్రొఫైల్లో ఓపెన్ చేయడం ద్వారా. ఇక్కడ చూసుకుంటే ఫైనల్లీ ఎప్పుడైతే అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పి కిందనైతే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా దాంట్లో బూయాస్ ఎన్ని కొట్టాము, బూయా కిల్స్ ఎన్ని చేసాము, అలానే ఇంకా కేడీ రేషియో ఎలా ఉంటుంది, సిఎస్లో ఎలా ఉంటుంది, అలానే మన దగ్గర ఉండే కలెక్షన్ ఏదైనా వాల్యుబుల్ కలెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. చాలా క్రేజీగా ఉంది. ఈ ప్రొఫైల్ కొత్త కస్టమైజేషన్ చాలా బాగా నచ్చింది నాకు మాత్రం. మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీంట్లో తక్కువ ఐటమ్స్ కాదు, చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు మన డీటెయిల్స్ అన్ని కూడా. అప్డేట్ నెంబర్ 9 గైస్, కొత్తగా గైరోస్కోప్ ఎఫెక్ట్ అని చెప్పి మన గేమ్ లోకి అయితే రాబోతుందంట. ఇది పబ్జి BGMI లో ఉంటుంది. ఎందుకో తెలుసు అందరికి, అంటే గేమ్ ఆడేటప్పుడు మొబైల్ ని వంచినా కూడా అక్కడ వర్క్ అవుతుంది. బట్ కాకపోతే మన ఫ్రీ ఫైర్ లో ఎప్పటికొచ్చి ఈ ఆప్షన్ అయితే లేదు. కాకపోతే ఇది కొత్తగా సెట్టింగ్స్, అది కూడా డిస్ప్లే సెట్టింగ్స్ లో యాడ్ చేశాడు. దాంట్లో ఇక ఫైనల్లీ చూసుకుంటే గైరోస్కోప్ ఎఫెక్ట్ ఇన్ లాబీ అని చెప్పి అయితే ఇచ్చాడు. బట్ ఇది పర్టికులర్లీ లాబీ కోసమే తయారు చేశాడా లేకపోతే గేమ్ లో తెస్తాడా అనేది అయితే చూద్దాం ఇంకా. సో ఈ ఆప్షన్ అయితే కొత్తగా వచ్చింది. దీన్ని ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చాడు. ఇంకా చూద్దాం మామ ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది యాక్యురేట్ గా ఇంకా OB46 అప్డేట్ లోనే తెలిసిపోతుంది. అప్డేట్ నెంబర్ 10 గైస్, ఇక ఫైనల్లీ చూసుకుంటే అర్సనల్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. చాలా విధాలుగా చాలా సార్లు కూడా మనకు అర్సనల్ అయితే చాలా వరకు చేంజెస్ అనేవి అయితే చేసింది ఫ్రీ ఫైర్. ఈసారి మనకు ఫ్రోజన్ అర్సనల్స్ అయితే రాబోతున్నాయి. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం అర్సనల్ దగ్గరికి వెళ్తామో మనకి కీ అవసరం లేదు. అక్కడ మొత్తం మంచుతో అయితే ఐస్ తో అయితే బ్లాక్ అయిపోయింది డోర్స్ అనేవి. ఆ ఐస్ ని ఎప్పుడైతే మనం గన్తో కొట్టేస్తామో ఇంకా ఐస్ బ్రేక్ అయిపోగానే వెంటనే మనకు అర్సనల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇది చాలా క్రేజీ కదా. ఈ అప్డేట్ పర్సనల్ గా నాకైతే నచ్చింది. ఇది మెగా ఈవెంట్ అయితే రాబోతుంది. సో దాంట్లో స్పెషల్ గా మాత్రం సో ఇది మామ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. బట్ కాకపోతే టైం అనేది చాలా తినేస్తుంది. ఇంకా రిమైనింగ్ అప్డేట్స్ వీడియోలో పార్ట్ 2లో చేసుకుందాము. ఇవన్నీ అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చింది, ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటనే దాని గురించి తప్పకుండా నాకైతే చెప్పండి. అండ్ గైస్ ఎవరైతే లైక్ చేయలేదో వీడియోకి లైక్ చేసి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పోతున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. అండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.